శ్రీరామాయణం శ్రీరామాయణం. ఆ అన్నదమ్ముల ప్రేమ అంటే అంత గొప్పది. శ్రీరామాయణం లాంటి కావ్యం అసలు అటువంటి అన్నదమ్ములు ఆ ప్రేమ అపురూపం. దశరథుడు ధన్యాత్ముడు అటువంటి కొడుకుల్ని కని. ఆ లక్ష్మణస్వామి అరణ్యవాసంలో రామచంద్రమూర్తితో కలిసి వెడుతూ ఆ ఋష్యమూక పర్వతం మీద సీతమ్మ తల్లి యొక్క నగల మూట కింద పడేస్తే ఆ నగల మూటని తెలిసి రామచంద్రమూర్తి చూస్తున్నారు. సీతమ్మ తల్లి ఆభరణములు అన్న ప్రసక్తి రాగానే ఆయన కళ్ళలో బాష్పధార పడి కళ్ళ నీరు చిప్పిల్లింది. ధర్మాత్మురాలు, మహాపతివ్రత తనని అనుగమించింది. వద్దు వద్దు అన్నా మీరు లేని అయోధ్య నాకు అరణ్యం, మీ తోడిదే నాకు అయోధ్య అని అనుగమించి వచ్చింది. ఆ రాక్షసుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఎంత ఏడ్చిందో, ఈ నగలు మూట కింద పడేసినప్పుడు ఎంత బాధతో పడేసిందో, ఆ భావన చేత ఆయనకి ఆభరణాలు కనపడలేదు. లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ నువ్వు చూడన్నాడు. రామాయణం నరుడి కథ, ఆ ఉద్వేగాలు ఉంటాయి అని మనం చెప్పినప్పుడు ఈ సందర్భంలో కూడా ఉంటాయి. ఏవేవో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఇలాంటివి ఉండవని చెప్పడం కూడా మళ్ళీ తప్పే. కాబట్టి లక్ష్మణస్వామి ఆ మూట చూసి ఆ మూట విప్పి ఆ నగల్ని చూడగానే ఒక అద్భుతమైన మాట అన్నాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణ శీలానికి పరాకాష్ట. లక్ష్మణస్వామి నగలు తీశాడు. అన్నయ్య నాహం జానామి కేయూరే, ఇవి కేయూరములు వాడవాళ్ళు భుజములకు పెట్టుకుంటారు. అన్నయ్య నాకు తెలియదు ఇవి. నేను తెలియదు అంటే లక్ష్మణుడికి తెలియదని కాదు, లక్ష్మణుడికి జ్ఞాపకంలో లేదు అని. చూడడం ధర్మం, కానీ చూసింది మనసులోకి చేరడం వేరు. లక్ష్మణస్వామి చూసి ఉండొచ్చు, కానీ జ్ఞాపకంలో లేదు. అంటే దృష్టి పవిత్రత అటువంటిది. నాహం జానామి కేయూరి నాహం జానామి కుండలే, వదిన కుండలాలు నాకు జ్ఞాపకం లేవు. నూపురత్యభిజానామి, అన్నయ్య వదిన పెట్టుకున్న నూపురములు నాకు జ్ఞాపకం. ఆమె పాదములకున్నటువంటి ఆ మణినూపురములు నాకు బాగా జ్ఞాపకం. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. వదినమ్మ అంటే తల్లి లేని వాడికి కన్న తల్లే. అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కొక్కసారి వదిన గారి వయస్సు కన్నా మరిది గారి వయస్సు పెద్దది ఉంటుంది. వయస్సులో మరిది పెద్దవాడైనా వదిన చిన్నదైనా వదినయే నమస్కార యోగ్యురాలు. ఎంతటి విద్వాంసుడు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంతటి సభాపూజ్యతున్నవాడు కానివ్వండి, ఎంతటి మహితాత్ముడు కానివ్వండి, వదిన గారు కనపడితే వదిన గారి పాదములకు తన తల తాటించి నమస్కరించవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.